వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. కథలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డెవిల్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ 23. రే జై, గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నేనే నీ చావుని అని అంటూ ఆ రెండు కళ్ళు కోపంగా వస్తున్న జైని కూడా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. జై అటువైపు నుంచి వెళుతూ ఎందుకో తనకి ఏదో తేడాగా అనిపించి ఒకసారి చుట్టూ చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. లేకపోవడంతో సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే జైకి ఒక్కసారి ఏదైనా రాంగ్గా అనిపిస్తే, ఏదైనా నెగిటివ్ వైబ్రేషన్ వస్తే అది ఖచ్చితంగా జై అంత ఈజీగా వదిలేసే రకం కాదు. దాంతో చుట్టూ చూసి ఆలోచించాడు. మళ్ళీ ఇక అక్కడ ఏమీ లేకపోవడంతో అక్కడి నుంచి తన క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడ క్లాస్ రూమ్లో జనని వెళ్ళడంతో నేహ జనని వైపు చూస్తూ ఏమైంది ఇంతసేపు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది. జనని నవ్వుతూ ఏం లేదు అని సమాధానం రావడంతో తమరి శ్రీవారితో మాట్లాడి వస్తున్నారా వదిన గారు అంటూ చెవిలో కుసకుసగా ఆట పట్టించింది. జనని కోపంగా చూడడంతో సారీ అనేసి ఇక లెక్చరర్ రావడంతో ఇద్దరూ మాటలు పక్కన పెట్టి చదవడం మొదలుపెట్టారు. ఆ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్. అక్కడ స్టడీ కూడా చాలా బాగా ఉంటుంది. అది మొదటి రోజే అయినా కూడా చాలా పర్టిక్యులర్గా ఎగ్జామ్స్లో ఎలా అయితే వాళ్ళు స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తారో అంతే స్ట్రిక్ట్గా కాలేజ్ స్టార్టింగ్ నుంచి వాళ్ళతో బిహేవ్ చేస్తారు ఆ కాలేజీలో. ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళకు అంత స్ట్రెస్ కలగకుండా ఉంటుంది అనేది వాళ్ళ ఒపీనియన్. దాంతో మొదటి రోజైనా ఎక్కువగా చదివించేశారు. ఇక ఈవినింగ్ అయ్యేసరికి అలసిపోయిన మొహాలతో బయటికి వచ్చారు. అప్పటికే జైకి రామ్కి సీనియర్స్కి ముందే క్లాసెస్ అయిపోవడంతో వాళ్ళు బయట కూర్చుని ఉన్నారు. నీరసంగా డీలా పడిపోయిన మొహంతో నేహ జనని భుజంపై తలపెట్టి వదినా, నన్ను ఇంటికి ఎత్తుకొని తీసుకెళ్ళవా, అస్సలు నడిచే ఓపిక లేదు అని అమాయకంగా చెప్పింది. జననికి క్యూట్గా అనిపించడంతో అయితే నేనెందుకు, వినయ్ అన్నయ్యని రమ్మని చెప్తాను, తనైతే ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు అని అనడంతో వదిన, వాడి గురించి నా దగ్గర ఎత్తకు, అసలు వాణ్ణి తలుచుకుంటేనే అని అంటూ నాకు ఒళ్ళు మండిపోతుంది అని కోపంగా, అసలు వాడు మనిషే కాదు అని అంటూ మళ్ళీ తనతో చెప్పడం కరెక్ట్ కాదు అని, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, అవన్నీ వదిలేసేయి, నేను చాలా అలసిపోయాను కదా, మనం ఇంటికి వెళ్ళి ఏదైనా స్నాక్స్ తిందాం అంటూ మాట మార్చేసింది. జననికి అస్సలు ఏమీ అర్థం కాలేదు. కానీ తను చాలా ఇరిటేటింగ్గా ఉండడంతో ఇక అడగడం సబబు కాదు అని, సరే మనం వెళ్దాం పదా అని అంటూ ఇద్దరూ బయటికి వెళ్తున్నారు. ఎక్కడైతే మార్నింగ్ గౌతమ్ గారు దించారో అక్కడికే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండగా అక్కడే బెంచ్పై కూర్చొని రామ్ బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారు. ఇక్కడ వీళ్ళకు సీనియర్స్ 3 బ్యాచెస్ ఉన్నాయి. ఒకటి రామ్ది, మరి ఒకటి జైది, ఇంకొకటి రోహన్ది. రోహన్ పెద్దగా కాలేజీకి రాడు, కానీ వాడికంటూ ఒక బ్యాచ్ ఉంటుంది. వాడి బ్యాచ్లో ఉండే ప్రతి ఒక్కడు చాలా డేంజరస్. వాళ్ళకు లేని బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అమ్మాయిలు, డ్రగ్స్, మందు ఇలా ఎన్నో చెడ్డ అలవాట్లు ఉన్నాయి. వాడికి ఒక తమ్ముడు కూడా ఉండేవాడు. వాడు ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉండడం వల్ల వీడు మాత్రమే కాలేజీకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. వాడి తమ్ముడికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఇద్దరూ సొంత తమ్ముళ్ళు కాదు, కానీ ఒకే తండ్రికి పుట్టడంతో ఇద్దరికీ అన్న తమ్ములు అని ఒక రిలేషన్ ఉంది. రోహన్ తమ్ముడు పేరు రోహిత్. వాడు కూడా చాలా చెత్త వెధవవాడు. అమ్మాయిలను కూడా బెదిరించి బలవంతంగా అనుభవించేవాడు. వాడి బాబుకి కూడా బిజినెస్లో చాలానే ఉన్నాయి.
రామ్ వాళ్ళ నాన్నతో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాడు. కానీ ఒక్క దాంట్లో కూడా నెగ్గలేకపోతుంటాడు. ఇక రోహన్‌కి, రామ్‌కి మరియు జై అంటే అస్సలు నచ్చదు. చీటికి మాటికి ఇద్దరితో గొడవ పడుతూ ఉండేవాడు. అస్సలు ఏ ఒక్క ఛాన్స్ కూడా వదిలేవాడు కాదు వీళ్ళను విసిగించడానికి. కానీ మన వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు కాదు. ముఖ్యంగా జైని పట్టుకోవాలి అంటే అది ఎవరి తరం కాదు. దాంతో ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళని ఏమీ చేయలేకపోయేవాడు. ఇక రామ్ వాళ్ళ బ్యాచ్‌లో ఉన్న ఒక అమ్మాయి రామ్ దగ్గరికి వచ్చి రామ్ వైపు చూస్తూ అది రామ్ అంటూ సాగదీస్తూ ఏదో చెప్పబోయింది. కానీ రామ్ ఫ్రెండ్ ఏంటి రామ్‌కి ప్రపోజ్ చేయడానికి వచ్చావా అని అనడంతో నో 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 అని కంగారుగా అనేసింది. అందరూ ఏమైంది అని అనడంతో నేను రామ్‌కి కాదు జైకి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. కానీ జై ఒప్పుకోడు కదా! అందుకే రామ్ తనకి బ్రదర్ అని తెలుసు కదా! అందుకనే రామ్ తరపు నుంచి రికమెండేషన్ చేస్తాడేమో అని వచ్చాను అంటూ తన కాలి బొటనవేలును నేలకు రుద్దుతూ మెలికలు తిరుగుతూ రామ్ ముందు సిగ్గుపడుతూ నువ్వు జైని ఒప్పిస్తే నీకు వదినగా మీ ఇంటికి వస్తాను. తర్వాత నీకు కూడా ఒక మంచి అమ్మాయిని సెట్ చేసి పెడతాను. నా అంత అందగత్తె కాకపోయినా నీకు కూడా పర్లేదులే. నువ్వు కూడా అచ్చం జైలానే ఉంటావు కదా! కాబట్టి ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మధ్యలోకి వినయ్ వచ్చి పిచ్చమొహమా ఎప్పుడైనా నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? వీణ్ణి చూడు. వీడు కాలేజీలో ఎంత అందంగా ఉంటాడో. అలాంటిది వీనికి నీకన్నా ఎంతో అందగత్తెతో అంతో ఇంతో ఉండే అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తావా? అసలు ఏమనుకుంటున్నావే అని అంటూ ఏదో అడగబోయాడు. కానీ రామ్ రేయ్ వదిలేయరా ఏదో తను వాగడం నువ్వు సీరియస్ అవ్వడం అని అంటూ రామ్ చెప్పడంతో ఆ అమ్మాయి సరే అయితే నువ్వు మీ అన్నయ్యకి ఈ లెటర్ ఇచ్చి అని చెప్పింది. దానికి రామ్ హలో మేడం అక్కడ ఆల్రెడీ కమిటెడ్ అయిపోయాడు కాబట్టి మీకు నో వేకెన్సీ లేదు. మీరు ఈ విషయం గురించి ఇక్కడితో వదిలేయడం బెటర్ అని చెప్పాడు రామ్. దానికి ఆ అమ్మాయి ఛా మిస్ అయ్యాడా అని అంటూ తన కాళ్ళను నేలకేసి కొట్టి ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అయినా నీ దాకా వస్తాను జై అని ఒక ఫిలాసఫీ వదిలి అక్కడే కొద్ది దూరంలో కూర్చొని ఉన్న జైని చూసి నేను నీ ప్రేమను దూరం చెయ్యను జై, కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాను అని అంటూ ఆ అమ్మాయి మాటలు వింటూ ఉన్న అక్కడ ఉన్న రామ్ బ్యాచ్ అందరికీ చేతులు అడ్డు పెట్టుకొని నవ్వుతున్నారు. ఆ అమ్మాయి మాటలకి ఆ అమ్మాయి చాలా తింగరగా బిహేవ్ చేస్తుంది. అందువల్లే దాంతో వాళ్ళు నవ్వుతూ ఉండడం చూసి రామ్ రే ఆపండి తనేదో పిచ్చిది అయినట్టు అలా నవ్వుతున్నారు. తనని ఇలా కాకుండా ఒక మంచి మనసున్న అమ్మాయిలా చూడండి. ఎందుకంటే జై వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాను అని తెలిసిన కనీసం ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని తన్ని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. తను హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది. అంటే తను ఎంత మంచి అమ్మాయో ఆలోచించండి అంటూ వాళ్ళపై అరవడంతో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. తర్వాత రామ్ వైపు చూస్తూ థ్యాంక్స్ రామ్ నా కళ్ళు తెరిపించినందుకు బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత వినయ్ రామ్ వైపు చూస్తూ అరే రామ్ ఇదంతా ఓకే కానీ ఇక జైకి ఆ అమ్మాయికి సెట్ అయ్యింది మరి నీ లవ్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అని అడిగాడు వినయ్. రామ్ ఒక చిరునవ్వు నవ్వి నాకు అలాంటివి సెట్ అవ్వవులే. అయినా ఇందాక తనే చెప్పింది కదా నాలా సాఫ్ట్గా ఉండే అబ్బాయిలకి ఏ అమ్మాయిలు అంత త్వరగా నచ్చరు. పైగా నేను లవ్కి దూరంగా ఉంటాను. ఇక డాడీకి ఒక చాయిస్ వదిలేస్తున్నా.
డాడీకి ఒక ఛాన్స్ వదిలేస్తున్నా. డాడీ ఏ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోరా అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. లైఫ్లో నాకంటూ ఇక ఏమీ అనుకోలేదు. ఇప్పుడు డాడ్ బిజినెస్ చూసుకుంటున్నా, చదువుకుంటున్నా అంతే. అయినా నాకంటూ ఎక్కడో అక్కడ నాకు తగ్గ అమ్మాయి పుట్టే ఉంటుందిలే అని అంటూ రామ్ చెప్పి తన బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళడానికి వెళుతున్న రామ్ని చూస్తూ వినయ్ ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో అని అనుకున్నాడు. అప్పుడే అదే సిటీలో ఈవినింగ్ కావడం వల్ల ఒక అమ్మాయి స్నానం చేస్తూ రెడీ అవుతూ ఉంది. త్వరగా అద్దం ముందుకు వచ్చి ఒక థిక్ గ్రీన్ హాఫ్ శారీ కట్టుకొని దానికి తగ్గట్టుగా మెడలో చిన్న చైన్, మొహాన చిన్న స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని, దాని కింద కుంకుమ పెట్టుకొని, చెవులకు జుంకాలు పెట్టుకొని చాలా క్యూట్గా ఉంది. తల నుంచి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటే తను అప్పుడే స్నానం చేయడం వల్ల త్వరగా తన హెయిర్కి క్లిప్ పెట్టి అక్కడి నుంచి బయటికి వచ్చింది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.